నేను సునీత. వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 21 అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగనున్నట్లు జేఏసీ ప్రకటించింది. 40,000 మంది కార్మికుల మద్దతుతో సమ్మెకు వెళుతున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కంటి తుడుపు చర్యలకే పాల్పడిందని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. మార్చి 13వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చామని అన్నారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోర్చలలో తిరుగుడే సరిపోతోందని మండిపడ్డారు. రైతుల గోసవారికి పట్టడం లేదని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట వ్యవసాయ మార్కెట్ రైతు సేవా కేంద్రాన్ని హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా మందికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. సిద్దిపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. 6 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, వెంటనే వారితో చర్చలు జరిపి ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వీడి సత్వరమే తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఊరూరా వెలుగులు నింపే ఆర్టిజన్ల కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం చీకట్లు నింపుతోందని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ అన్నారు. భట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు కోసమే విద్యుత్ ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజాభవన్ను, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టేసరికి మంత్రి సీతక్కకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని గుండెలు బాదుకుంటూ ఏం చేయాలో పాలుపోక, పరువు కాపాడుకోలేక గులాబీ దళపతి కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపింది మంత్రి సీతక్క. దమ్ముంటే తప్పు ఒప్పుకొని రాజీనామా చేయండి, లేదంటే సిబిఐ విచారణ జరిపించి మీ నిజాయితీని నిరూపించుకోండి, ఎవరొద్దన్నారు, అంతేగాని అవతలి వారి మీద బట్ట కాల్చి వేస్తానంటే ఆశగా మీకే తగులుద్ది మినిస్టర్ గారు. మంత్రి సీతక్కపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేం ఫోన్ల గురించి మాట్లాడుతుంటే మీరు చెప్పుల గురించి మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. ప్రజాపాలనలో ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. మేం చెబుతుంది తప్పైతే మేడారంలో బహిరంగ చర్చకు రావాలని, ఆధారాలతో సహా అన్ని ప్రజల ముందు పెట్టాలని సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ కి సీతక్క లీగల్ నోటీసులు ఇవ్వడం సరైంది కాదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తప్పుబట్టారు. క్షమాపణలు చెప్పి నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి మెప్పు కోసమో నిత్యం బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై అబాండాలు వేస్తూనే ఉన్నారని గొంగడి సునీత మండిపడ్డారు. తప్పు చేసి నీతులు మాట్లాడడం సీతక్కకే చెల్లిందన్నారు. తెలంగాణ నడిబొడ్డున ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అవమానంపై ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సచివాలయం పక్కన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీగా ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇనుప కంచెల మధ్య బందీగా ఉంచడంపై ప్రశ్నించారు. సమానత్వ దినోత్సవం రోజైన రాజ్యాంగ నిర్మాతకు విముక్తి కలుగుతుందా అని ప్రశ్నించారు. ఆర్థిక అరాచకవాదులుగా మారి రేవంత్, పొంగులేటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావులపై మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు. భూ దోపిడీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పొంగులేటి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా వంటిమామిడిలో రైతులకు మద్దతుగా నిలిచారు బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ డైరెక్టర్ అంజిరెడ్డి. రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ యార్డు కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామన్న హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్లాట్లు కేటాయించే వరకు రైతుల తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. కీసర పరిధిలోని చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సశాస్త్రీయంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు మాజీ మంత్రి మల్లారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. విశేష పూజ కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కీసర, గట్కేసర్ ప్రాంతాల్లో పర్యటించారు. కీసరలో ఏపీఎల్ లీగ్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. గట్కేసర్ సర్కిల్లోని బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కూడా మల్లారెడ్డి ప్రారంభించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో భూములు కోల్పోతున్న బాధితులు అత్తాపూర్, హైదర్గూడలో న్యాయ పోరాటం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. భూ యజమానుల అభిప్రాయాలను తీసుకోకుండా సర్వేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏ పేద కుటుంబానికి ఇబ్బంది కలగకుండా అతి తక్కువ బడ్జెట్తో పనులు పూర్తయ్యేవని బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు అన్నారు. మురుగునీటి శుద్ధి ద్వారా నది పరిరక్షణ, ప్రజల ఇళ్లకు ఎటువంటి భంగం కలగకుండా పనుల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులను నాగోల్ ఎస్టీపీ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని, దాన్ని క్రీడా మైదానంగానే ఉంచాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ స్థలంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కట్టాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను కోరినట్లు చెప్పారు. హాస్టల్ను మరోచోట ప్రభుత్వ స్థలంలో కట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధులు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. ఇప్పట్లో నిధులు మంజూరు అయ్యే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పోచారం అర్థం చేసుకుంటారని ఉచిత సలహా కూడా ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రి వివేక్ ఇలాకాలో కాంగ్రెస్ సర్పంచుల ఓవర్ యాక్షన్ పెరిగిపోతోంది. ఇందారం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాలను, తోరణాలను తొలగించి తీసుకెళ్తున్న గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. సర్పంచ్ ఫయాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంతదండలు చూసుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, ఇది ఎల్లకాలం సాగదని హెచ్చరించారు. రిజర్వాయర్ వద్దు, మా భూములు మాకే ముద్దు అంటూ అజిలాపూర్ అన్నదాతలు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. టిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన ఇర్విన్ రిజర్వాయర్ వల్ల తమకెంతో నష్టం వాటిల్లనుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇర్విన్ రిజర్వాయర్ కోసం సుమారు 186 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు నోటీసులు ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసి అదనపు కలెక్టర్లను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సరిగా చేయలేదంటూ కనగల్ మండలం దర్వేషీపురంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆందోళన చేపట్టారు. మిల్లుల వద్ద రైతులను నిలువున మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అతి తక్కువ ధరలు చెల్లిస్తూ రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారని భూపాల్రెడ్డి అన్నారు. దీనికి అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. కేఆర్ఎంబీ చైర్మన్ దేవేందర్ కుమార్ శర్మ నేతృత్వంలో 3 రోజుల పాటు స్పిల్వే నిర్మాణ స్థితిని పరిశీలించారు. అలాగే గుంతలో గత మరమ్మతుల ప్రభావాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నీరు నిల్వ ఉండడం వల్ల పుట్టి సహాయంతో లోపలికి వెళ్లి గుంతల స్థితిని నేరుగా అంచనా వేశారు. ఇప్పటికే చేపట్టిన మరమ్మతుల వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి సేకరించారు. కోటి ఈఎన్టీ ఆసుపత్రి పేషెంట్లతో కిక్కిరిసిపోతోంది. వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంతో పాటు క్యాజువాలిటీలోనూ అధిక కేసులు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓపీ తీసుకున్న మధ్యాహ్నం వరకు వైద్యులు చూడని పరిస్థితి నెలకొంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ రిజిస్ట్రేషన్లో సాంకేతిక సమస్యలతో అక్కడ కూడా భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పేర్కెట్ గ్రామంలో పేకాట ఆడుతూ నిర్మల్ జిల్లా బాయింస మున్సిపల్ చైర్మన్ తుమ్మెళ్ల దత్తాద్రి, ఆర్మూరు 36 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రవిగౌడ్ పట్టుబడ్డారు. పేకాట రైళ్ల నుంచి 1,17,940 రూపాయల నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే పేకాట ఆడుతూ పట్టుబడ్డ చైర్మన్, కౌన్సిలర్లను తప్పించేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హై డ్రామా చోటు చేసుకుంది. మంగ్లీ కేసు విషయమై బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావు వద్ద మద్యం వాసన రావడంతో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. రీడింగ్ 27 వచ్చిందని, ఇది డ్రైవింగ్ చేయడానికి అనుకూలం కానీ మద్యం సేవించి పోలీస్ స్టేషన్కు రావడం కరెక్ట్ కాదని ఇన్స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో బ్రిడ్జి కొరకు తవ్విన గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా నేషనల్ హైవే 167 బ్రిడ్జి కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు కానిస్టేబుల్ నరసింహులు. ఘటనా స్థలానికి చేరుకున్న యాలాల్ పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాన్ని బైకును బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం నరసింహులు మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దముల్ మండలం సిద్దన్న మడుగు తాండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 3 మృత్యువాత పడ్డారు. ఓ వ్యక్తి తన 2 పిల్లలు భార్యతో కలిసి స్కూటీ మీద రుక్మాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా విద్యానగర్ కాలనీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా తమ చేతివాటం చూపిస్తున్నారు. శ్రీ సాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాజంపేట ఎంపీడీఓ బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లాకర్లో ఉంచిన 20 తులాల బంగారం, 60 తులాల వెండి, 1,00,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కోతులను చంపడానికి పెట్టిన విష గుళికలు తిని అన్యాయంగా ఒక పసివాడు బలైపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక వెంటనే ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. మృత్యుతో పోరాడి చివరికి కన్నుమూశాడు ఆ బాలుడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నర్సరీలో తిరుగుతున్న కోతులను చంపడానికి పంచాయతీ పాలకవర్గం విష గుళికలు తిని 5 ఏళ్ల పిల్లాడు అశ్విన్ నందన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించినా ప్రాణం దక్కలేదు. సంగీత ప్రియుల అశ్రు నయనాల మధ్య గానకోకిల ఆశా భోన్స్లే అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఆశా దీదిని ఆఖరిసారిగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఆశాజీ పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఉత్తరప్రదేశ్లో రహదారులు రక్తమోడుతున్నాయి. హపూర్, అలీగఢ్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హపూర్లోని దౌలాలా గులావతి జాతీయ రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6గురు మరణించగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు అలీగఢ్లో ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి గాయాలయ్యాయి. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్రనగర్లో వేగంగా వచ్చిన ఓ ట్రక్ పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గుజరాత్ సీఎం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విరుద్ నగర్లోని ఓ బాణసంచా గోదాంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది లోపల ఉన్నట్లు సమాచారం. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఆందోళనతో అట్టుడుకుతోంది. జీతాల పెంపు డిమాండ్తో రోడ్డెక్కిన ఓ ప్రైవేటు కంపెనీ కార్మికులు నిరసన హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రభుత్వాస్తులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు విషమించకుండా భారీగా బలగాలను మోహరించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన నిందితులపై చర్యలకు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేందుకు వీలుగా చేతివేళ్లు, కళ్లు సంబంధిత బయోమెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది. నకిలీ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై స్పందన తెలియచేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలపై స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనువడు చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు పాలించు విధానాలని బీజేపీ వారు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ జనం మధ్య చిచ్చు పెడుతున్నారని నిప్పులుగాకారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన శశికళ ఇప్పుడు రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా పురచ్చి తలైవి మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. పీఎన్పీ పార్టీ పొత్తు పెట్టుకుని 113 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రచారం మొత్తం జయలలితను తలపిస్తోంది. ఆమె హావభావాలు, ఆహార్యాన్ని అనుసరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అన్నాడీఎంకేలోని ద్రోహులను ఓడించాలని ఓటర్లను కోరుతున్నారు. మంత్రివర్గాన్ని విస్తరించాలి, మాకు మంత్రి పదవులు ఇవ్వాలి అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాజధానికి గుంపు కట్టారు. తమది న్యాయమైన డిమాండ్ అని, ఇందులో వివాదమేమీ లేదని వారంటున్నారు. పదవులు అనుభవించిన వారే మళ్లీ పదవులు చేపడుతున్నారని, తమకు అవకాశం ఎప్పుడు ఇస్తారని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 మంది జట్టు కట్టి ఢిల్లీ బాట పట్టారు. ఇరాన్ను అణచివేసేందుకు హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యుఎస్ సెంట్రల్ కమాండ్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రలను ధ్వంసం చేయాలన్నారు. యుద్ధంలో ఇరాన్కు సైనిక మద్దతు అందించే దేశాలు కఠినమైన వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటు ట్రంప్ ఆదేశాలపై టెహ్రాన్ ఫైర్ అవుతోంది. వాషింగ్టన్ నౌకలు హార్ముజ్లోకి వస్తే అది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటోంది ఐఆర్జీసీ. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సైతం అమెరికా తీరుపై మండిపడుతున్నారు. హర్ముజ్ దిగ్బంధనంతో గ్యాస్ ధరలు పెరుగుతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న
గ్యాసోలిన్ ధరలను ఆస్వాదించండంటూ ట్వీట్ చేశారు. ఇక ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు గత 47 ఏళ్ల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు అరాగ్చి. ఈ చర్చల ఫలితాలు దాదాపు తుది దశకు చేరుకునే నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు విచారకరమన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా నిలిచిన యుద్ధానికి శాశ్వత ముగింపు దరిదాపుల్లో కనిపించడం లేదు. పాక్ వేదికగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఇరు పక్షాల ప్రతినిధులు వెనుదిరిగారు. అణ్వాయుధాలను వీడాలన్న అగ్రరాజ్యం డిమాండ్కు టెహ్రాన్ ససైమీరానడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. వరుస పరిణామాల మధ్య ట్రంప్ హెచ్చరికలతో హర్ముజును దిగ్బంధించే పనిలో పడింది అమెరికా సైన్యం. మేము పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్తో అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పోప్ లియోపై భగ్గుమంటున్నారు ట్రంప్. ఒకవేళ తాను అమెరికా ప్రెసిడెంట్ అయి ఉండకుంటే లియోకు పోప్ అయ్యే అవకాశమే లభించేది కాదన్నారు. ఆయనకు పోప్గా ఉండే అర్హత లేదని మండిపడ్డారు ట్రంప్. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పోప్ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు ఆయన. ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకుంటోంది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించింది అమెరికా సైన్యం. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల నౌకలను కదలనీయబోమని వెల్లడించింది. సోమవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది యుఎస్ సెంట్రల్ కమాండ్. ఇరాన్పై తమ సైనిక చర్యలు కొనసాగుతాయంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్లో టెర్రర్ పాలనను అంతం చేసేదాకా దాడులు ఆపమని స్పష్టం చేశారు. శాంతి చర్చల విఫలమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ సైనిక రవాణా వ్యవస్థను, అణుక్షిపణి లాంచర్లను ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే ధ్వంసం చేశాయన్నారు. ఈ పోరాటంలో చారిత్రాత్మక విజయాలు సాధించామంటున్నారు. యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని ఇరాన్ పేర్కొంది. భారత్ చూపిన ఆదరణపై హర్షం వ్యక్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ కీలక కామెంట్స్ చేశారు. యుద్ధం సమయంలో భారత్ చూపిన సానుభూతికి కృతజ్ఞతలన్నారు. న్యాయం వైపు నిలబడే విషయంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారని మజీద్ హకీం ఇలాహీ కొనియాడారు. లెబనాన్తో చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు బీరూట్ సహా పలు నగరాలపై దాడుల తీవ్రత పెంచింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. మార్చి 2 నుంచి జరుగుతున్న ఐడిఎఫ్ మారణకాండకు 2000 మందికి పైగా లెబనాన్ వాసులు బలయ్యారు. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలారు. 13 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కాగా మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. నమస్తే.